డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. చాలామంది అడుగుతుంటారు, జ్యోతిష్యం అనేది ఉందా? అయితే చాలామంది జ్యోతిష్యం గురించి ఏం చెప్తున్నారంటే, తలరాత, విధి, కర్మ అని అంటున్నారు. అసలు పూర్వజన్మ అని కూడా మరికొంతమంది అంటున్నారు. దీంట్లో ఏది నిజము అని అడుగుతుంటారు. యాక్చువల్గా జ్యోతిష్యం అనేది మనకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనం, దైవిక సాధనం. అయితే మన వాళ్ళు ఇంతవరకు ఏం నేర్పించారంటే, జ్యోతిష్యం అనేది భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక టూల్గా దాన్ని చెప్పడం, ఆ భవిష్యత్తులో మంచి చెడులు జరుగుతుంటాయి, ఫలానా సమయంలో మంచి జరుగుతుంది, ఫలానా సమయంలో చెడ్డ జరుగుతుందని దశా భుక్తి అంతర సూక్ష్మ ప్రాప్త దర్శనం అనుసరించి గ్రహాల యొక్క గోచారాలను అనుసరించి చెబుతూ, మంచి జరిగితే ఓకే అంటూ, చెడ్డగాని జరిగితే అది జరగకుండా ఏమైనా పరిహారం ఉందా, దాన్ని ఆపేయడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అనేసి పండితుల దగ్గర తెలుసుకుని వాటిని చేస్తుంటారు. ఒకవైపు విధి, తలరాత ఇలాగే రాయబడింది, భగవంతుడు ఇలాగే అనుభవించి రమ్మని పంపించాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అని లెక్కలు కట్టుతూనే, ఒకవేళ చెడ్డ జరిగితే దానిని మార్చేయాలి అన్న ఉద్దేశంతో దానికి పరిహారాలు కూడా చెబుతున్నారు. ఒకటి, ఒకవేళ జ్యోతిష్యం అనేది ఉంటే అందులో చెప్పబడినటువంటి అంశాలు ఇలాగే జరుగుతాయి, ఈ సమయంలో ఫలానా పని, ఫలానా కార్యాన్ని మీరు చేస్తారు, మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పినప్పుడు అదేనా జరగాలి. లేదా అందులో ఒకవేళ మంచి జరిగినా చెడ్డ జరిగినా డైజెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చెడ్డ జరిగితే మాత్రం అది జరగనీయకుండా చేయాలని అక్కడ ఇచ్చినటువంటి విధి, తలరాతను పూర్వం రికార్డెడ్గా రాసి పంపించినటువంటి అంశాలను మార్చేయడానికి పరిహారాలు చెప్పండి అని అడుగుతుంటారు. అయితే ఒకటి, పరిహారమైనా ఉండాలి, లేదా జాతకములో చెప్పబడినటువంటి విషయాలైనా కరెక్ట్ కావాలి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, నాట్ సైమల్టేనియస్లీ. ఇది కానీ అవ్వాలి లేదా అదేనా అవ్వాలి, కానీ రెండూ కాదు కదా. అప్పుడు సత్యమైనా కావాలి లేదా అసత్యమైనా కావాలి. సత్యము అసత్యములు రెండు కూడా ఒకే సమయంలో కానేరవు కదా. కాబట్టి తలరాత, విధి అనేది కరెక్ట్ కాదు. కర్మ అనేది కరెక్టే. ఎందుకు అంటే, కర్మ అంటే పని. మనం చేస్తున్నటువంటి పని మంచి పని అయితే మంచి ఫలితాలని చేసినటువంటి వారే అనుభవిస్తున్నారు, లేదా చేసి వారు వెళ్ళిపోతే తర్వాత తరంలో వస్తున్నటువంటి వారికి ఆ ఫలితం దక్కుతా ఉంది. అదే చెడ్డ చేస్తే
అదే సమయంలో ఆ చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తారు. లేదా కాలం గడిచి వారు కాలం చేస్తే ఆ తర్వాత తరంలో వారి యొక్క వంశం అనేది దాని చేత బాధించబడుతుంది. అలాంటప్పుడు పూర్వజన్మ అనేది ఉందంటే ఉంటుంది. ఆ పూర్వజన్మ అనేది ఉంటేనే ఈ జన్మకి అది ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. మరుజన్మ అనేది ఉందంటే మరుజన్మ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చేసినటువంటి పుణ్య పాప కర్మలని దానిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసినదే. దీంట్లో ఎలాంటి తేడా లేదు. అయితే ఈ కర్మని వీరు ఎలాగ పొందుతున్నారు? మానవులంటే ప్రతి ఒక్కరు కూడాను వారు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వారికి కావలసినటువంటి దినచర్యను పూర్తి చేసుకుంటున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు, సంతానాన్ని కంటున్నారు, వారిని వృద్ధి చేస్తున్నారు, వారికి మళ్ళీ వివాహాలు చేస్తున్నారు, ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనుకూలంగా చేస్తూ వెళ్తూనే ఉంటారు. ఇందులో ఎవరి యొక్క ప్రమేయం లేదు, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. కానీ తమకు ప్రీతి కొరకు వారు ఆ పని చేయవలసినటువంటి పనే లేదు, లేకున్నా కానీ వాళ్ళ జీవనం జరుగుతుంది. తమకు కాని పని, తమకు చెందని పని, తమకు అవసరం లేనటువంటి పనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో అక్కడ వారికి పాప పుణ్య కర్మలు అనేవి అంటుతున్నాయి. ఎలాగంటే ఉదాహరణకి మనం రోడ్లో వెళ్తుంటాము, ట్రాఫిక్లో ఉంటాము, అక్కడ ఎవరికో ఒకరికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్పించి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మీరు. అయితే మీరు ఎందుకు అలాగే చేశారంటే మీ మనసు ఒప్పుకోలేదు. ఒక సాటి మనిషి ఇలాగా సతికలు పడి ఉంటే వారికి ఏదైనా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మనము ప్రథమ చికిత్స కొరకైనా కానీ ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి చేపిస్తాం. అలాగా చేపించిన తర్వాత వాళ్ళు బయటపడ్డారంటే అక్కడి నుంచి అది పుణ్యకార్యం. అలా కాకుండా కావాలనే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వలన వారికి చెడ్డ జరిగింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించమనో లేదా వాళ్ళని ఆదుకోమనో ఎవరు చెప్పలేదు. మీరు వాంటెడ్గా వెళ్ళారు. అందులో మంచి కార్యక్రమం కానీ జరిగితే మీకు పుణ్యం వస్తుంది. అందులో ఏదైనా కానీ అపస్మృతి జరిగితే దాని నుండి చెడ్డ కర్మ అనేది వస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, హ్యాపీగా గవర్నమెంట్ ఆఫీస్లోనో లేదా ప్రైవేట్ ఆఫీస్లోనో పనిచేస్తున్నారు. వెళ్ళిన వెంటనే మీకు కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్తో మాట్లాడుతుంటారు. ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మీ స్టాఫ్ అనేది ఉంటుంది, ఆ స్టాఫ్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? మీ ఆఫీస్ సంబంధమైన విషయాలు మాట్లాడితే సమస్య లేదు. ఇతరుల యొక్క పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇతరుల గురించి గ్యాసిప్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీకు అవసరం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం వల్ల దాని ద్వారా వచ్చే కర్మ తర్వాత కాలంలో మీరు అనుభవించాలి. మీరు వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే అదే విధంగా వేరే వారు మీ గురించి తర్వాత కాలంలో మాట్లాడతారు. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. అంటే మనకు కావాలనే ఒక విషయంలో కల్పించుకొని మనకు అవసరం లేకపోయినా కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చుకునేదే మంచి కర్మలు మరియు చెడ్డ కర్మలు. ఆ విధంగా మనకి కర్మ ఫలం అనేది వస్తుంది. ఇది మనం గమనించాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సాధారణంగా కొంతమందిని చూడొచ్చు, అష్టకర్మలలోనే ప్రతి ఒక్కరు కూడా పుట్టడం అనేది జరుగుతుంది. ఆ అష్ట అంటే ఏమిటంటే 8. 8 అనే అంకెని మీరు చూస్తే ఒక లూప్ లాగా ఉంటుంది. అది దాంట్లోకి మనం ఎంటర్ అయ్యి స్టార్ట్ చేస్తే ప్రయాణాన్ని పైకి కిందికి తిరుగుతూనే ఉంటాం, బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆ 8ని మనం దాటేస్తామో కర్మ నుంచి మనం నల్లిఫై చేసుకుని బయటికి వెళ్ళినట్టు, అలాగ అయినటువంటి వాళ్ళే సిద్ధులు, మహానుభావులు, ఋషులు, మునులు కూడా. మామూలుగా మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రములు 6 చక్రములుంటే 7వ చక్రంగా సహస్రార చక్రం అంటారు. ఆ సహస్రార చక్రాన్ని దాటి 8వ చక్రంలోకి వెళ్తే మీరు సాక్షాత్తు దైవంలోకి లీనమైనట్టు. అందుకే 8ని దాటేశారు అనుకోండి, ఇంకో మిమ్మల్ని అందుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే పూర్వీకులు అనేవాళ్ళు 8కి అంత ప్రశస్తత ఉంది. ఈ మధ్య కాలంలోనే కాదు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుండి కూడా చూసినా కానీ 8 అనే నెంబర్లోనే అందరూ కూడా వాక్ చేసేవాళ్ళు, తిరుగుతుండేవాళ్ళు. మామూలుగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కానీ అది స్కూటర్ దగ్గర నుండి 4 చక్రాల వాహనం కాకున్నా కానీ ఏ చక్ర వాహనమైనా కానీ ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఏం చెప్తారంటే 8 వేయండి అంటారు. 8 నెంబర్లు వెళ్ళి రండి అంటే 8 లాగా వేసి రండి అని. అందులో సక్సెస్ అయితేనే మనకి లైసెన్స్ అనేది మంజూరు చేస్తారు. చాలా ప్రదేశాల్లో పెద్ద పెద్ద గ్రౌండ్లో 8ని వేసి అందులో తిరగమంటుంటారు, వాకింగ్. అంటే అర్థం ఏమిటంటే 8కి అంత శక్తి ఉంది. అలాగా అష్ట కర్మలతోనే ఈ ప్రపంచంలో ఎవరున్నా కానీ ఆ అష్టకర్మ నక్షత్రాల్లోనే పుట్టాలి. అష్టకర్మలు దాటి ఇప్పుడు 9 నవగ్రహాలు అన్నట్టుగా 9 కర్మలు లేవు. ఎందుకంటే కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రే లేదు. అంటే ఎందుకు లేదంటే ఒకవేళ కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉంటే ఈ పుట్టుకలు మరణములు అనేవి ఉండవు, ఆడికి ఆగిపోతాయి. కాబట్టి కేతు అనే గ్రహము మోక్ష గ్రహము అని మనం చెప్తుంటాం. ఈ విధంగా మనము ఒక కర్మ రిజిస్ట్రీని మనం పొందుతున్నామంటే అది ఏ విధమైనటువంటి కర్మను మనం పొందుతున్నాము. పూర్వ జన్మ అనేది ఈ జన్మ ఎత్తినటువంటి వారికి తెలియదు. పూర్వజన్మలో పలానా వాళ్ళు పలానా చేశారని మీకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఈ పుట్టినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి అష్ట కర్మలను బట్టి పూర్వజన్మలో ఏమి చేసి ఉండి ఈ జన్మలో ఈ కర్మ రిజిస్ట్తో పుట్టారు అనేది మాత్రం మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పవచ్చు. ఇందులో పూర్వజన్మలో ఏ విధమైనటువంటి పాప పుణ్య కర్మలను చేసుకొని ఉంటే ఈ జన్మలో భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాలు కలిగినటువంటి డిఎన్ఏ జెనెటిక్ కర్మారిష్టి కలిగినటువంటి ఇంటిలో పుట్టడం అనేది ఉంటుంది, లేదా వంశంలో పుట్టడం అనేది ఉంటుంది అనేది మనము తెలుసుకోవచ్చు. అష్టకర్మలలోనూ ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో 800 కోట్ల జనాభాలో ఉన్నటువంటి వారందరూ కూడా పుట్టవలసిందే. అయితే మనం పూర్వజన్మలో ఏం చేస్తున్నాము ఏమిటనేది మనకు తెలియదు కదా. కనీసం ఈ జన్మలోనైనా ఫలానా కర్మ రిజిస్ట్రీ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మలో ఇలాంటి పని చేస్తుంటారు కాబట్టి అదే పనిని మళ్ళీ చేసి మళ్ళీ దాని నుంచి దోషాన్ని మూట కట్టుకోకుండా మళ్ళీ కూడాను ఆ దోషాన్ని మూట కట్టుకోకుండా దాని నుండి నలిఫై అయితే మరు జన్మైనా కానీ లేకపోతే మనము వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబము మన తర్వాత వచ్చే వంశము బాగుపడుతుంది అన్నట్టు ఉద్దేశంతోనే మనం ఇలాంటి వీడియోల్ని ప్రచురిస్తున్నాం. జనరల్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది
జన్మ యొక్క విషయాల్ని తెలియజేస్తుంది. అది పూర్వజన్మ కావచ్చు, లేదా ఈ జన్మ కావచ్చు, తదుపరి జన్మ కూడా కావచ్చు. అయితే ఉందా కాదనేది మనము ప్రతినిత్యము చూస్తున్నటువంటి సంఘటనలను బట్టి తెలుస్తుంది. పూర్వజన్మలో ఒకరు తన యొక్క తోటి మనుషులు, తనతో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అన్నదాన్ని ఈ యొక్క ఇప్పుడు జన్మలో పుట్టినటువంటి చంద్రుని కర్మారీషితో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటారనేది మనం ముడిపడి చెప్పొచ్చు. ఎలాగా రిలేట్ చేయొచ్చు అంటే, పూర్వజన్మలో ఎవరైతే ఇతరుల యొక్క మనసుని కష్టపెట్టి ఉంటారో, ఇతరులకి అన్నపానీయాల విషయంలో వారికి చాలా తక్కువగా చూసింటారో, ఒకరికి హెచ్చుగాను ఒకరికి తక్కువగాను. మనము చూస్తుంటాం కొన్ని కుటుంబాల్లోకి మనము బంధుత్వంగా వెళ్ళినప్పుడు మన ముందరే ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు అది లేదు ఇది లేదని బయటికి చెప్తారు. కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఏదైనా వస్తువు కొరత అయినప్పుడు అది సీక్రెట్గా మాట్లాడుకొని ఆ బంధువులకి సపర్యలు చేస్తారు. సపర్యలు అంటే ఏమిటంటే కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకి బస విషయంలో కానీ, ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించి పంపిస్తారు. ఇక్కడ రెండిట్లోనూ మనం తేడాను గమనించవచ్చు. ఒక కుటుంబంలో ఏం జరుగుతుందంటే, కావాలని వెళ్ళినప్పుడు పాలు లేదండి, పెరుగు లేదండి, రుచి లేదండి, అది లేదండి, ఇది లేదండి మాట్లాడుతూ వీరి ముందరే అలాంటి విషయాలు చర్చించే వాళ్ళు ఉంటే, కొంతమంది ఏంటంటే అవసరానికి మించినటువంటి పదార్థాలను తెచ్చి తిను అని వాళ్ళు మనసుకి నచ్చకపోయినా కానీ తినాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసేది కూడాను చంద్రుని యొక్క కర్మారిష్టి కిందకే వస్తుంది. మనం తరచుగా చూస్తుంటాం. కొంతమంది ఫ్యామిలీలో బంధుత్వంగా వెళ్ళినప్పుడు మనకు అది ఇష్టం ఉండదు, కానీ కావాలని ఆ యొక్క విస్తరాకులో వడ్డిస్తుంటారు. అది కూడా చంద్రకర్మ దోషం. అది వారికి ఏం అవసరమో అది మాత్రం పెట్టాలి. అలాగే వాళ్ళకి అవసరమైంది పెట్టకుండా కుంచిత బుద్ధితో ఒకరికి ఒకలాగాను ఇంకొకరి లాగాను వడ్డిస్తుంటారు. అంటే ఇక్కడ ఆహారము వడ్డన ఇవన్నీ కూడాను చంద్రుని కర్మారిష్టి కిందకి వస్తుంది. కొంతమంది కావాలని మానసికంగా ఒత్తిడిని కలిగిస్తుంటారు. పూర్వం ఎప్పుడో జరిగినటువంటి సంఘటనల్ని గుర్తుపెట్టుకొని వాటిని ఎత్తి పొడుపు మాటల చేత హింసించడం, అన్నం వడ్డిస్తూనే హింసించడం, అన్నం వడ్డిస్తూనే ఆ మాటలు చర్చించడం. అప్పుడు మధ్యలోనే అన్నం తినకుండా కూడా వెళ్ళిపోయిన సంఘటనలు మనం అనేక చూస్తుంటాం. వేరే సందర్భాల్లో ఆ విషయాల గురించి చర్చించవచ్చు, కానీ కొంతమంది ఇళ్లలో మనం చూస్తే భార్య కష్టపడి వంట చేసి ఉంటుంది, తినమని చెప్తుంటుంది. భర్త ఏదో ఒక చిరాకుతో దాన్ని సరిగా తినకపోవడం ఒకటైతే, అతను ఆవురావురమైన బయట నుంచి వచ్చినటువంటి అతను భర్తకు వడ్డిస్తూ రకరకాలైనటువంటి ఏమంటారు దీన్ని పితూహురులు అంటారు, కంప్లైంట్స్ అత్త గురించి. అత్త అనేది ఇక్కడ చంద్రుడే. అమ్మ గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, లేదా ఇంకొక విషయం గురించి మానసిక స్థితిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చెబుతుంటారు. ఇది కూడా చంద్రుని యొక్క కర్మ దోషమే. పూర్వజన్మలో చేస్తుంటారు వీళ్ళు. కావాలని వేరే వారి యొక్క మనసుని ఒత్తిడి చేసి నొప్పించి వారి యొక్క మనసుని ఏమంటారు పిచ్చోళ్ళు చేసేస్తుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళుగా మార్చేస్తుంటారు. మనం చాలామందిని చూస్తుంటాం ఇక్కడ వస్తున్నటువంటి క్లయింట్స్లో. ఎలాగంటే మాకు అన్నీ ఉన్నాయండి, కానీ మా అబ్బాయికి సైకాలజీ ప్రాబ్లం ఉందండి, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు అతనికి వయసు, కానీ చిన్నపిల్లోళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, పెళ్లి చేయాలన్నా కానీ కుదరటం లేదు అని బాధపడుతుంటారు. ఏమని చూస్తే పూర్వజన్మలో వీరు ఏం చేస్తున్నారో తెలియాలి కదా వారికి, అది తెలియదు. నేను ఎవరికి ఏం పాపం చేయలేదండి, ఎవరికి పల్లెత్తి మాట అనలేదండి, మా బిడ్డలకు మాత్రం ఇలాగ అయిందండి అంటుంటారు. కానీ పూర్వజన్మలో వీరు ఒక హాస్టల్ నడుపుంటారు. ఆ హాస్టల్లో నాసిరకము పదార్థాలు వడ్డించడం, ఆ బిడ్డలకి సరిగా చూసుకోకపోవడం, అనవసరమైన వ్యాధిగ్రస్తులను చేయడం, వారికి పర్మిట్ చేసినటువంటి ధాన్యాన్ని డబ్బుని వేరే దానికి ఉపయోగించి వీరికి పస్తు పెట్టడం, ఇలాగే చేస్తుంటారు. ఆ యొక్క సమస్య అదే విధంగా రిటర్న్ ఇచ్చి ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి సైకాలజీకి ప్రాబ్లం తీసుకొచ్చి
పిచ్చోళ్ళుగా చేసేసి ఇంట్లో వారికి వారే మాట్లాడుకోవడం, మానసిక ఒత్తిడికి గురవడము, ఆ కుటుంబంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మళ్ళీ పెట్టడము. ఎక్కడైతే చంద్రుని కర్మ రిజిస్టర్ చేత ఇబ్బంది పడి పూర్వజన్మలు అంతా కూడా బాధపడి ఉంటారో వాళ్ళ యొక్క శాపము, వాళ్ళ యొక్క దోషము అలాగే రిఫ్లెక్ట్ అయ్యి ఈ జన్మలో మళ్ళీ పుట్టే సమయానికి అప్పుడు వాళ్ళకి ఏ కర్మ రిజిస్టర్ అనేది తెలియదు. వాళ్ళకి ఆ విషయంలో పర్టికులర్ విషయంలో వాళ్ళు తప్పిదం చేస్తుంటారు. ఏ పర్టికులర్ విషయంలో అయితే తప్పిదం చేస్తుంటారో ఆ పర్టికులర్ విషయానికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి కర్మ రిజిస్ట్రీ ఈ జన్మకి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మనం గమనించవచ్చు. అంటే ఏమిటి, సమాజంలో అందరినీ అపహేళన చేయడం, వారి ధర్మము, వారి వృత్తి, వారి యొక్క ఏదో విధానంతో వెళ్తుంటారు కానీ వాళ్ళని అపహేళన చేయడం. అప్పుడు వాళ్ళ కుటుంబంలో మెంటలీ డిజాస్తో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత జన్మలో పుడతారు. వారి కుటుంబంలో సైకాలజీ ప్రాబ్లమ్స్తో పాటు సమాజం నుండి వెలివేయవలసినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అదే కుటుంబంలో ప్రీ మ్యారిటల్ లైఫ్ కొనసాగించడం, పెళ్లి కాకమునిపే శీలాన్ని పోగొట్టుకోవడం, పెళ్లి కాకమునిపై గర్భవతులు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయంటే ఈ శుక్రకర్మ చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబ పరంపరలోనే కనబడతా ఉంది. దానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు ఇతరులకు చేస్తుంటారు, అది ఇక్కడ కనెక్ట్ అవుతా ఉంది. ఊరు తిరిగి ఊరు వెళ్ళిపోవడం, ఈ దేశంలో బతకలేకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో జీవించడానికి వెళ్ళడం, అక్కడ గొప్పగా ఉన్నామని చెప్పుకోవడం, కానీ అక్కడ కూడా వాళ్ళ మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో చూడండి ఇలాంటి సమస్యలన్నీ కూడాను పూర్వజన్మలో వీరు చేసినటువంటి ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తుంటారు. అదే కుటుంబంలో ఒక సైకాలజీ సంబంధమైనటువంటి సైకాట్రిస్ట్ ఉంటాడు, అంటే సైకాలజీ సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అదే కుటుంబంలో పాజిటివ్గా ఎలా ఉంటుందంటే ఎవరి దగ్గర కూడాను ఇతరులు ఎట్టి పరిస్థితులు వారి మానసిక ఒత్తిడిని పోగొట్టుకోకపోయినా కానీ వీరు ఒక మాట అంటే ఆ మాటను తీసుకొని వారు ఎంతో మంది మారిన వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని కౌన్సిలింగ్ అంటారు. అంటే ఒక ఓదార్పు, ఒక ఆదరణ ఈ యొక్క చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు కానీ చెప్పడం వల్ల ఎదుటి వారికి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ అంటే ఏమిటంటే ఇతరుల యొక్క బాధలన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళు ఏమనన్నా కానీ దాన్ని తట్టుకొని వీళ్ళు బాధపడుతూ కానీ ఇతరులు మాత్రం నొప్పించకుండా ఉండే గుణం కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఒకవైపు కుంగిపోతుంటారు కానీ ఇతరులకు మాత్రం ఎలాంటి మానసిక ఒత్తిడిని కలిగించకూడదని నిర్ణయం తీసుకుంటారు. కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు ఇతరులను నొప్పించుంటారు, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు వీరిని వేరే వాళ్ళు నొప్పిస్తారు, వీరిని సైకాలజికల్గా ఇబ్బంది పెడతారు, ఇలాంటి వాళ్ళే సైకోలుగా తయారవుతుంటారు. ఇదే కుటుంబంలో ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడం కానీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడం కానీ పాలమ్మడం, పెరుగమ్మడము, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, ఆ తర్వాత వచ్చి హోటల్ మేనేజ్మెంట్, రైస్ మిల్లు, రైస్ పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ కుటుంబ పరంపరలో తరచుగా జరుగుతుంటాయి. ఒక క్యాంటీన్, క్యాటరింగ్, ఫుడ్ రిలేటెడ్ కూరగాయలు అమ్మడము, ఇవన్నీ కూడాను ఈ కుటుంబ పరంపరలో జరుగుతుంటాయి. కాబట్టి మనం పరిశీలించవచ్చు. దీనికి కారణం ఏంటి, పూర్వజన్మలో వారు చేసినటువంటి ఫలితంగా పుణ్య పాప కర్మల ఫలితంగానే ఈ జన్మలో వీళ్ళు చంద్రకర్మ రిజిస్టర్ అయినటువంటి భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుడుతుంటారు. ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో మనం చూడొచ్చు చాలా వరకు మానసికమైన ఒత్తిళ్లకు గురి అవుతుంటారు. ఎలాగంటే వీరు ఎవరిని ఎదిరించి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితులు ఎవరైనా వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చి ఏమైనా అంటారేమన్న ఉద్దేశంతో వాళ్ళ బంధువులే కావచ్చు లోపలికి వెళ్తే తిరిగి హాల్లోకి రాకుండా లోపల దాక్కునే విధంగా కూడా ఉంటారు. మఖా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు చాలా మనం గమనించినటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూడొచ్చు. వాళ్ళు శీల పరీక్ష అంటారు కదా, అంటే ఏమిటి, 10 మందిలో వాళ్ళ యొక్క శీలము పోగొట్టుకునే విధంగా పబ్లిక్ వాళ్ళని అవమానించి ఉంటుంది. ఎందుకంటే మనం చూడొచ్చు మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ద్రౌపది, మఖా నక్షత్రంలో పుట్టినటువంటి మన యొక్క తెలిసినటువంటి మన కాలంలో మన యొక్క కాంటెంపరీ కాలంలో చూసినట్లయితే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలితకు కూడాను అలాంటి అవమానం జరిగింది శాసనసభలో. ఆమెకి జరిగినటువంటి కౌరవ సభలో జరిగితే, అంటే ఇలాంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి శీల పరీక్షలు చేయవలసిన పరిస్థితి, శీలాన్ని ఏమంటే అపహేళన చేయడము, అందరిలో కూడాను ఇలాంటి వాటికి గురవ్వడం అనేది మఖా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి తరచుగా జరుగుతూ ఉంది. అదే కుటుంబంలో మెడిసిన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భరణి మఖ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో చూడండి, ఖచ్చితంగా క్యాస్ట్ కన్వర్షన్ కనబడుతూ ఉంది. క్యాస్ట్ కన్వర్షన్ మానికులేషన్ అవుతా ఉంది. అంటే వాళ్ళ యొక్క విషయాల్ని ఎవరైనా కానీ ఈజీగా వాళ్ళని వేరే దారిలోకి మరలించడానికి కూడా ప్రయత్నిస్తే ఈజీగా అయిపోతుంది. అదే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కనబడుతూ ఉంది. ఇదే కుటుంబంలో ఎక్కువ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళు ఉండడము, అదేవిధంగా ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారి చేతనే వీరు ఇబ్బంది పడడం, భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు చెందినటువంటి వాళ్ళు, వీరికి తల్లే శత్రువుగా ఉండడము, తల్లే మిత్రులుగా ఉండడం. అంటే ఫేవర్ ఆమె, నాన్ ఫేవర్ కూడా ఆమె ఉంటుంది. అత్త మంచి కుటుంబంలో నుండి వస్తే వీరికి తల్లి సరిగా ఆదరణ లేని తల్లిగా ఉంటుంది. అంటే తల్లి మంచిగా ఉంటే వీరిని బాగా చూసుకోగలిగితే, ఈ భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు చెందినటువంటి తల్లి వీరికి ఇక్కడ మంచిగా ఉంటే, అక్కడ అత్తగా వచ్చినటువంటి స్త్రీ చాలా హరాస్మెంట్ చేస్తుంది. తల్లి చాలా ఎనర్జెటిక్ గా ఉంటే అత్త రోగిష్టిగా ఉంటుంది, డల్ గా ఉంటుంది. ఒక అత్త చాలా ఎనర్జెటిక్ గా ఉంటే, ఆమె యొక్క హై ప్రొఫైల్ గా ఉంటే ఈమెకి లో ప్రొఫైల్ ఉంటుంది. తల్లి మాటను కానీ ఎక్కువగా పట్టించుకోవడం వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళు చాలా లాస్ అవుతారు. అదేవిధంగా అత్త మాటని ఎక్కువగా పట్టించుకోవడం వల్ల లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. తల్లి యొక్క మాటను విని కొంతమంది ఆడబిడ్డలు వారి వారి సంసారాన్ని పెళ్ళైన తర్వాత నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? ఆ యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది పూర్వజన్మ నుండి అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందువల్ల తల్లి మాటని గుడ్డిగా నమ్మకూడదు, అత్త మాటని గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేయకూడదు. తల్లి పేరు మీదను తర్వాత వచ్చి భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇద్దరు కలిసి దీని స్థలాన్ని కానీ పొలాన్ని కానీ అపార్ట్మెంట్ కానీ అసెట్ని ఫామ్ చేసుకుంటే నష్టపోతారు. తల్లి చేసే అప్పుల్ని కానీ వీళ్ళు కానీ తీసుకుంటే వీరి జీవితంలో దాన్ని తీర్చలేని పరిస్థితి ఉంటుంది. ఒక కుటుంబంలో భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో వంశంలో పుడుతుంటే బిడ్డలు వారికి కంపల్సరీగా చంద్రుని కర్మారిష్ ఉంటుంది. వారి పూర్వజన్మలో ఇతరుల యొక్క మానసిక స్థితిని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంటారు. ఈ జన్మలో వీరు డ్యామేజ్ అవుతుంటారు. ఇదే కుటుంబంలో ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, పీసీఓడి ప్రాబ్లం, బ్రాంకైటిస్ ప్రాబ్లము, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు, డయేరియా, వాంతులు, బేదులు అంటారు కదా, మోషన్స్, ఇలాంటి సంబంధమైన రోగాలతో బాధపడుతుంటారు. అదే కుటుంబంలో ఇప్పుడు ఉదాహరణకి భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినారు, మీ కుటుంబంలో ఉన్నారు అంటే మీ చుట్టూ ఎవరుంటారు, ఎవరు మీకు మంచి చేస్తుంటారు, ఎవరు చెడ్డ చేస్తుంటారు, పూర్వం మీరు ఎవరికి చెడ్డ చేస్తుంటారు వారే ఇక్కడ మీకు మంచి చేయడానికి వస్తారు. మీరు ఎవరికైతే మంచి చేస్తుంటారు వారే చెడ్డ చేయడానికి వస్తారు. అంటే అంతా రివర్స్లో ఉంటుంది. కాబట్టి మనం చెడ్డ చేయడం వల్లనే ఆ చెడ్డ ఫలితం ఎక్కువగా త్వరగా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వారే వీళ్ళకి ఫేవర్గా ఉంటారు, వారే వీళ్ళకి నాన్ ఫేవర్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మనం చెప్పవచ్చు. దాంతోపాటు ఇంకా కూడా చెప్పాలంటే వీరు చాలా త్వరగా ఇతరుల చేత మోసపోవడం అనేది ఉంటుంది. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఈజీగా ఫాల్ డౌన్ అవుతారు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండి ఇతరులు మనల్ని ఇలాగ హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మానసికంగా మనల్ని తక్కువతనంగా చూస్తున్నారు, మనల్ని వాళ్ళు హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని దానికి వ్యతిరేకంగానే ప్రవర్తించగలిగితే ఈ చంద్రకర్మాల నుండి మనము బయటకు రావడానికి అవకాశం ఉంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఈ భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల వారు ఉండడం అనేది మనం గమనించవచ్చు. దీంతో పాటు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి విషయంలో చాలా వరకు ద్రోహం చేయడం, ఇతరులకి ఫుడ్ పాయిజన్ పెట్టడము, ఫుడ్లో పాయిజన్ పెట్టి పెట్టడము, లేకపోతే కుంచితనంగా మన ఇంట్లో ఉన్నటువంటి అందరికి సమానంగా చూడకుండా, లేకపోతే ఎవరైనా బయట నుండి వచ్చినా కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ వారికి ఆ యొక్క అన్నం వడ్డించడంలో కానీ లేదా సర్వ్ చేయడంలో కానీ మీరు సరైనటువంటి విధానంలో లేకపోతే అదే కర్మ మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. ఇది కూడా మనం గమనించవచ్చు.
కాబట్టి ఇన్ని విషయాల్ని మనము పూర్వజన్మలో ఎవరు ఏం చేసుంటే వారు ఈ అష్టకర్మలలో ఈ చిందుని కర్మారీషితో పుడతారు అన్న విషయాల్ని మనము తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఏం చేస్తామండి అంటే తిరిగి అదే తప్పు చేయకుండా ఉండడం. మనం అనేక వీడియోలో చెప్పాం, మనం ఏ తప్పైతే మనం పుట్టినటువంటి కర్మ రిజిస్ట్రీని అనుసరించి మళ్ళీ చేస్తామో ఆ కర్మ రిజిస్ట్రీ రెట్టింపయ్యి తిరిగి మన ముందర వచ్చి నిలబడి తిరిగి మనం చేసినట్టు కర్మ రిజిస్ట్రీ మనకి అందిస్తుంది. అందుకని ఈ యొక్క కాలానికి కర్మకి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. అది మనం ఏమైతే ముందు చేస్తుంటామో అది గుర్తుపెట్టుకొని తిరిగి అంతకంటే ఎక్కువే మీ ముందరొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక కర్మ ఈజ్ ఏ బూమరాన్ అనేసి కూడా మనం చెప్తుంటాం. ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.